Welcome back, traders. This is day 2 of my 1 lakh weekly trading challenge. My mission is simple: trade with discipline, manage risk, and share every result with complete transparency. Today, you all are see my live trades, my thought process, and the final penalty. If you are interested in real trading content without any hype, hit the like button and subscribe. Let's jump into the today's challenge. ఈ ఛాలెంజ్‌లో నేనేమి చేశానంటే, ఏవేవి ట్రేడ్స్ తీసుకున్నానో అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఏంటంటే మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్‌లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఇచ్చి మళ్ళీ అనేది డౌన్ సైడ్‌గా మూవ్ ఇచ్చింది. అందువలన నేనేంటంటే ఈరోజు నేను బయింగ్ సైడ్ ట్రేడ్స్ అనేవి అన్నీ కూడా నా యొక్క వాచ్ లిస్ట్‌లో బయింగ్ సైడ్ ఎంట్రీస్ ఉన్నవన్నీ కూడా నేను అవాయిడ్ చేసి ఓన్లీ సెల్లింగ్ సైడ్ మాత్రం నేనైతే ఎంట్రీస్ తీసుకున్నాను. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ నేను చూస్తే మనకి ఆహ్, ఆహ్, మోస్ట్‌లీ మెటల్ సెక్టార్ అండ్ ఆటో సెక్టార్ అవి 2 కూడా బేరిష్‌గా ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు. మెటల్ సెక్టార్ అండ్ రియాల్టీ సెక్టార్ ఇవి 2 మాత్రమే బేరిష్‌గా ఉన్నాయి. అందువల్ల నేను ఈ మెటల్ బేరిష్ సెక్టార్‌లో ఒక్కో సెక్టార్ నుంచి ఒక్కొక్క మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్‌నైతే టుడే ట్రేడింగ్ కోసం, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 2 స్టాక్స్‌నైతే పిక్ చేసుకున్నాను. వాటిల్లో నేను పిక్ చేసుకున్న 2 స్టాక్స్ వచ్చేసి రియాల్టీ సెక్టార్ నుంచి డీఎల్ఎఫ్ తీసుకున్నాను. ఇంకా ఆహ్, మెటల్ సెక్టార్ నుంచి యునోమిండా అనే స్టాక్‌నైతే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే పిక్ చేసుకున్నాను. చూడొచ్చు. నేను ఈ డీఎల్ఎఫ్ స్టాక్‌లో ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ హై వద్ద పెట్టాను. ఇంకా నా టార్గెట్ వచ్చేసి 1:2 అయితే పెట్టాను. 1 మినిట్ చూపిస్తాను. నేను నా ట్రేడ్స్ అన్నీ కూడా ధనలో చేస్తున్నాను. ప్రెజెంట్ ఈ ఛాలెంజ్ కోసం. చూడొచ్చు మీరు. ఇది ఏంటంటే ఫైర్స్ అనేది నేను చార్ట్స్ కోసం యూజ్ చేస్తాను. ఓకే. ఇక్కడే చూడండి. నేను ఈ లెవెల్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ అయితే పెట్టాను. నేను తీసుకున్న ఎంట్రీ తర్వాత ఈ స్టాక్ అనేది నా యొక్క డైరెక్షన్‌లోనే మూవ్ అయింది. ఈ లెవెల్‌లో తీసుకొని నాకు స్టాప్ లాస్ వచ్చేసి 1:2 పెట్టుకున్నాను. నాకు టార్గెట్ వచ్చేసి ఈ 1:12 అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడొచ్చు మీరు. స్టాక్ తర్వాత నా యొక్క డైరెక్షన్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళి మళ్ళీ నా డైరెక్షన్ 1:1 వరకు టార్గెట్ అయితే రావడం జరిగింది. స్టాక్ అనేది నా యొక్క డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి నా యొక్క స్టాప్ లాస్‌ని ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌కైతే స్టాప్ లాస్‌ని అయితే ట్రైల్ చేశాను. ఆ ట్రైల్ చేయడం వల్ల స్టాక్ స్టాక్ చూడొచ్చు. మళ్ళీ రివర్సల్ అయ్యి నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ దీంట్లో ఏంటంటే నాకు తక్కువ స్టాప్ లాస్ మాత్రమే హిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు. నా యొక్క పొజిషన్స్ చూపిస్తాను. చూడొచ్చు. నేను ఫస్ట్ తీసుకున్న డీఎల్ఎఫ్‌లో తీసుకున్నాను. డీఎఫ్‌లో చూడొచ్చు. ఇనిషియల్‌గా నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి నా యొక్క క్యాపిటల్ మీద 0.5% ఉండేది. ఆ తర్వాత ఏంటంటే ఇది స్టాక్ అనేది నా యొక్క డైరెక్షన్‌లో వెళ్తుంది కాబట్టి నా యొక్క స్టాప్ లాస్‌ని ట్రై చేస్తూ ఈ లెవెల్ వరకే తెచ్చాను. అంటే నా యొక్క స్టాప్ లాస్‌ని తగ్గించాను. బట్ ఈరోజు నా యొక్క స్టాక్‌కి నేను తీసుకున్న ఎంట్రీకి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే నిఫ్టీ అండి. చూడొచ్చు మనకి మార్నింగ్ అనేది నిఫ్టీ అనేది ఆహ్, బేరిష్‌గా ఉంది. అందులో అన్ని సెక్టార్‌లన్నీ కూడా బేరిష్‌గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే బేర్ సైడ్ ఎంట్రీస్ అయితే తీసుకున్నాను చూడొచ్చు. అందులో ఈరోజు నిఫ్టీ అనేది ఈరోజు ఎక్స్‌పైరీ కూడా. అంటే వీక్లీ ఎక్స్‌పైరీ. అందువల్ల ఏంటంటే స్టాక్ అనేది నిఫ్టీ అనేది అక్కడే కన్సాలిడేషన్ అవ్వడం వల్ల మనకి ఎన్ని మనం ఎంట్రీస్ తీసుకున్నా కానీ అవి ప్రాపర్ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ ఉండకుండా అక్కడే కన్సాలిడేషన్ అవ్వడం జరిగింది. అందువల్ల మనకి ఆ స్టాక్‌లో అయితే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇంకా నేను తీసుకున్న మెటల్స్ ఇంకా నేను అనదర్ సెక్టార్‌లో కూడా ఎంట్రీ తీసుకున్నాను. ఆ సెక్టార్ ఏంటంటే మెటల్ సెక్టార్ అండి. మెటల్ సెక్టార్‌లో కూడా నేను మంచి ప్రైజెస్‌లో ఉన్న స్టాక్ ఇంకా మంచి బ్రేక్‌ఔట్ వచ్చిన స్టాక్ మాత్రమే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడొచ్చు. నేను మంచి స్టాక్‌నే తీసుకున్నాను. అంటే ది బెస్ట్‌గా మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్‌ని అయితే ఎంట్రీ తీసుకున్నాను. నేను ఈ స్టాక్‌ని ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. బట్ దీంట్లో ఏంటంటే నాకైతే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు. మనం తీసుకున్నప్పుడు మంచి మొమెంటమ్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఈ స్టాక్‌లో మీరు చూడొచ్చు ఎన్ని విక్స్ ఉన్నాయో. అంటే ఫుల్ బాడీ క్యాండిల్స్ లేకుండా ఓన్లీ విక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మార్కెట్ ఎంత వాలటైల్‌గా ఉందో మీరు ఆలోచించొచ్చు. ఈరోజు కూడా మనం తీసుకున్న స్టాక్ వచ్చేసి ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకున్నా అంటే ఎక్స్‌పైరీ డేస్‌లో మనం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇంకా డైరెక్షన్స్ ఉన్నా మాత్రమే తీసుకోవాలి. ఆర్ నిఫ్టీ ఓన్లీ ఒక డైరెక్షన్ చూస్తే మాత్రం అప్పుడు మాత్రమే ఎంట్రీ అయితే తీసుకోవాలండి. అదే అది ఈరోజు
ఈ రోజు ట్రేడ్స్‌లో అయితే నేను నేర్చుకున్నాను. చూడొచ్చు మనకి నిఫ్టీ అనేది మార్నింగ్ మార్నింగ్ మనకి అప్ సైడ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటి డౌన్ సైడ్ ఇచ్చింది. కానీ ఈ క్లియర్‌గా మనకి ఈ వన్ ఈ 120 పాయింట్స్ రేంజ్‌లో మాత్రమే ఈ కన్సాలిడేషన్ అవుతా ఉంది మార్కెట్ అనేది. అందువల్ల మనకేంటంటే మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా ఈరోజు ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా నేను ప్రాపర్‌గా ట్రాన్స్‌పరెన్సీతో నా యొక్క ట్రేడ్స్ అయితే చూపిస్తాను. అదే విధంగా ఈ 30 డేస్ మొత్తం కూడా కొనసాగుతుందండి. మీరు కూడా మన ఛానెల్‌లో వచ్చే కంటెంట్ నచ్చుతుంది. ఇంకా మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందంటే ఇలా మీరు ఆప్షన్స్‌లో నష్టపోతుంటే మీరు ఒకసారి ఒక ఒక ఈ ఒక స్ట్రాటజీ పట్టుకొని మీరు కూడా ఇంట్రాడే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తుంటే మీరు కూడా ప్రైస్ యాక్షన్‌లో మంచిగా నేర్చుకోగలుగుతారు. అంటే ఏంటంటే నిఫ్టీలో కన్నా స్టాక్స్‌లో ప్రైస్ యాక్షన్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఎమోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఈ స్టాక్స్ ట్రేడింగ్ చేయడం వల్ల. మీరు కూడా ఎలాంటి ఏమైనా ట్రేడింగ్ కంటెంట్ కావాలంటే ఈ కింద కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. నేను మీ యొక్క ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఇస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.